దైవ జనాంగమా, దేవుని బిడ్డలంగా మనమందరమును కూడా మన ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితం అనేది ఒక పెద్ద పోరాటం. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, చాలామంది దేవుని యొక్క రక్షణ తీసుకున్న తర్వాత, దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత ఈ లోకంలో అన్నీ అట్లా మాయమైపోతాయి అనుకుంటూ ఉంటారు. చాలామంది సేవకులు కూడా అట్లాగే మభ్య పెట్టేస్తూ ఉంటారు అనమాట. అట్లాగే చెప్పేస్తూ ఉంటారు, మీరు దేవుని దగ్గరికి వచ్చేయండి, అన్నీ వెళ్ళిపోతాయి, ఇంకేం ఉండదు, మీకు అసలు రోగమే ఉండదు, మీకు అసలు ఇంకేం ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవును, దేవుడు స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, దేవుడు రక్షించే దేవుడు. కానీ యేసుక్రీస్తులోనికి మనం ఎప్పుడైతే రక్షణ తీసుకుంటున్నామో, ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నామో, దాని అర్థం ఏంటంటే మనమందరమును కూడా యుద్ధ భూమిలో అడుగు పెడుతూ ఉన్నామంట. ఎక్కడ అడుగు పెడుతున్నాం మనము? గట్టిగా సమాధానం చెప్పాలి అందరూ కూడా. ఎక్కడ అడుగు పెడుతున్నాం? యుద్ధ భూమిలో. చాలాసార్లు మనం వినే ఉంటాం, ఈ యుద్ధ భూమిలో మనమందరమును కూడా ప్రతిరోజు కూడా పోరాటం చేయవలసి ఉంటుంది. దేని కొరకంట? ఆయన బిడ్డలుగా జీవించడానికి కొరకు, దేవుడిచ్చిన రక్షణను మనము కాపాడుకున్నట కొరకు. అంత సులభం కాదు. చాలామందికి క్రైస్తవుల్ని విమర్శించడము, క్రైస్తవుల గురించి మాట్లాడడము చాలా సులభం. వాళ్ళని చాలా సులభంగా విమర్శిస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. మీరు దేవుని బిడ్డలేమో, మీరు మందిరానికి వెళ్తారేమో, మీరు ప్రార్థనలు చేస్తారేమో. కానీ వాళ్ళకి తెలీదు, మన నడక ప్రతిరోజు కూడా ఎక్కడ ఉంటుందంట? ముళ్ళ మీద ఉంటుంది. మనమందరం కూడా ఎక్కడున్నామో? యుద్ధ భూమిలో ఉన్నా. ఈ యుద్ధమును చేసేది నీవు నేను కాదు, జీవము కలిగిన దేవుడు యుద్ధం చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ది లార్డ్. యుద్ధము చేయువాడు దేవుడే, యెహోవాయే తన బిడ్డల పక్షముగా యుద్ధము చేసేవాడిగా ఉంటున్నాడు. అది భౌతిక సంబంధమైన యుద్ధమైనప్పటికీ కూడా, మరియు ఆత్మ సంబంధమైన యుద్ధమైనప్పటికీ కూడా, అది స్పిరిచువల్ బ్యాటిల్ అయినా, ఫిజికల్ బ్యాటిల్ అయినా, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన వ్యాజ్యము చేయువాడిగా ఉంటున్నాడండి. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడుతుంటామో, ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటామో, దేవుడు వారి పక్షాన 100% 100% దేవుడు యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు, అధికారులు, నాయకులు వారి యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, వారు అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని ధైర్యపరిచాడు, దేవుడు ఏ రీతిగా వారున్న యుద్ధ భూమిలో, వారున్న పోరాటంలో వారి పక్షాన దేవుడు యుద్ధం చేశాడని అనేకమైన సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధం అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారండి మనకు? యుద్ధము యెహోవాదంటే ఎవరు గుర్తొస్తారు? గట్టిగా చెప్పాలి, ఎవరు? ఎందుకు? దావీదు. ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన దేవుడు ఆయనను దీవించిన విధానాన్ని బట్టి, దేవుడు ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి అనేకమైన సందర్భాల్లో శత్రు దేశములు ఆయన మీదకి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాయి. మీరు అన్నారు, ఏమన్నారు? ఎందుకు గుర్తొస్తుందంటే గొల్లియాతో పోరాటానికి వచ్చాడు అని. మన శక్తికి మించిన, మన బలముకు మించిన పరిస్థితులలో మన పక్షమున యుద్ధం చేయడానికి దేవుడు అన్ని వేళలా సిద్ధంగా ఉంటున్నాడండి. నూతనమైన మాసంలో, లేకపోతే గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ఏదైతే పోరాటంలో ఉన్నావో, దేవుడు నీకు ఈ మాసంలో ఆ పోరాటంలో నుండి, ఆ యుద్ధంలో నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. దేవుడు నీ పక్షమున యుద్ధము చేయునుగాక. బైబిల్ జనాంగ, మా బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1 నుంచి ఆఖరి అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చదవాలి. ఇదే మీకు అసైన్మెంట్ ఈరోజు. అక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం, యెహోషాపాతు అనే ఒక రాజు. ఆయన ఇటువంటి ఒక యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాడు. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు, 2 Chronicles chapter 20 verse 1.
20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ రీతిగా దేవుని వాక్యం ఉంటుందండి. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఏం జరిగిందంట? ఒక రాజు మీదకి. ఈయన బ్యాక్గ్రౌండ్ కనుక మనం ఆలోచన చేస్తే, ఈయన ఆ యూదా రాజుల్లో ఒక మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవునికి లోబడినవాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, భక్తిని కలిగి ఉన్నాడు. అక్కడ ఉన్న ఇతర విశ్వాసాలన్నింటినీ కూడా ఆ రాజ్యంలో, ఆ యూదా రాజ్యంలో నిజమైన దేవునిని ఆరాధించకుండా ప్రజలందరూ కూడా ఇహలోకములో వాళ్ళందరూ వెళ్ళిపోయి పడిపోయి ఉంటే ఒక రిఫార్మేషన్ అనేది, ఒక ఉజ్జీవం అనేది, పునరుజ్జీవాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఆయన విశ్వాసంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యం అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది, మంచిగా జరుగుతోంది. ఈలోపే శత్రువుల యొక్క కన్నులు వారి మీద పడ్డాయి. ఒక దేశం కాదు, చుట్టూ ఉన్న ఒక 3-4 దేశాలు, అమోరీలు, మళ్ళీ మోయాబీలు, మోయోనీలు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా ఈయన మీదకి యుద్ధానికి వచ్చేసారండి. యుద్ధం ప్రకటించేశారు. ఎవరైనా మన మీదకి యుద్ధానికి వచ్చేస్తే మనకి ఎట్లా ఉంటుందండి పరిస్థితి? చాలా భయంగా ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తారో, ఏం చేస్తారో. అందులో కూడా ఒకడు కాదు శత్రువు, ఒకడి మీదకి ఎంతమంది వస్తున్నారు? 3 రాజ్యాలు వస్తున్నాయి. ఎంతమంది అంట? గట్టిగా సమాధానం చెప్పాలి. ఎన్ని రాజ్యాలు వస్తున్నాయి? 3 రాజ్యాలు ఒక వ్యక్తి మీద వస్తా అంటే ఎట్లా ఉంటుందండి? ఒకరి మీదకి ఒకరు గొడవకు వస్తే పోరాడవచ్చు. ఒకరి మీదకి ఒక 4-5 వచ్చేస్తే సాధ్యమవుతుందండి? అవుతుందా? భయం అవుతుంది కదండి. ఈ రాజు కూడా చాలా భయంతో ఉన్నాడండి. ఈ మోయాబీలు, అమ్మోనీలు, మోయానీలు దండెత్తి ఆయన మీదికి వచ్చినప్పుడు దైవ జనాంగమా యెహోషాపాతు భయపడినప్పుడు దేవుడు ఆయన్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన కూడా దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. ఈ అధ్యాయం అంతట్లో కూడా కొన్ని వచనాలు, ఒక 3 లేదా 4 సందర్భాలు నేను మీతో పంచుకుంటాను. యెహోషాపాతు జీవితంలో యుద్ధం జరిగినప్పుడు, శత్రువులు ఆయన మీద దండెత్తి వచ్చినప్పుడు శత్రు సైన్యాన్ని జయించడానికి గల కారణాలు మనం చూద్దామండి. మనందరి జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎన్నో రకాలైన పోరాటాలు మనకుంటాయి. యుద్ధంలో మానసిక యుద్ధం, భౌతిక యుద్ధం, శారీరక యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం, అనేక రకములైన పోరాటాల్లో మనం వెళ్తూ ఉన్నాం. కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, సంఘముగా, పని చేసే చోట్ల, వ్యాపారం చేసే చోట్ల ఎన్నో రకాలైన పరిస్థితులలో మనం వెళ్తూ ఉంటున్నాం. చాలా సందర్భాల్లో మనుషులంగా మనం ఏంటంటే, మనం బలహీనమైన ప్రాణం కాబట్టి తొందరగా గివప్ చేస్తాం అనమాట. తొందరగా విడిచిపెట్టేసుకుంటాం, ఆశలు వదులుకొనేస్తాం. ఇంకంతేలే, ఈ పరిస్థితులు మారవు, ఈ స్థితిగతులు మారో, మా వల్ల కాదేమో, మా బలం వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు అన్న నిరాశలోనికి వెళ్ళిపోతాం. కానీ యెహోషాపాతు జీవితంలో కనుక గమనించినట్లయితే, శత్రువులు ఆయన మీదకు దాడి చేయడానికి వచ్చినప్పుడు, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క మహిమను ఆయన కొనియాడుతూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని మహిమను కొనియాడుతూ ఉన్నాడు. అనగా దాని అర్థం ఏంటి? దేవుడు తన జీవితంలో తను సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం గమనించినప్పుడు ఆయన ఈ రీతిగా చెప్తుంటున్నాడండి. 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికినే బలము చాలదు. అది ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని బలం ఏంటో ఆయనకు తెలుసు అండి. దేవుని శక్తి ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ముందు ఉన్న సమస్యను ఆయన చూడడం లేదు, ఆయన ముందు ఉన్న శత్రువులను ఆయన చూడడం లేదు. ఆయన ముందున్న అనేక మంది ఆయన సైన్యం వచ్చి, రాజా మన పని అయిపోయింది, చుట్టూ 4-5 దేశాలు వచ్చాయి, మనల్ని ముంచేస్తూ ఉన్నారు, వాళ్ళు సమస్యలు వచ్చింది, కష్టం వచ్చింది అంటే ఆయన ఏమంటున్నాడు? ఎక్కడ కూడా భయపడడం లేదు.
దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. లార్డ్, ఐ నో యువర్ స్ట్రెంగ్త్, ఐ నో యువర్ పవర్. నీ ఎదుట ఎవడు నిలవగలడు? నీకు తెలుసా దేవుని బలం ఏంటో అని? చాలా సందర్భాల్లో మన బలాన్ని మనం చూసుకొని వెళ్తూ ఉంటాం. మన యొక్క శక్తిని, మన యొక్క వనరులను మనం చూసుకొని వెళ్తూ ఉంటాం. యెహోషాపాతు దైవ జనాంగమా, ఆయన దేవుని నామమును మొట్టమొదటిగా ఆయన కొనియాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. లార్డ్, ఐ నో యు. నీకు భయం కలిగినప్పుడు నువ్వు దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు దిగులుతో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకో. నీకు సహాయము అవసరమైనప్పుడు నీ దేవుడు ఏమై ఉన్నాడో నీవు జ్ఞాపకం చేసుకున్నాలి. యెహోషాపాతు ఆయన సైనికులందరికీ, ఆ రాజ్యానికి అంతటికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని బలము మీకు తెలిసి ఉండలేదా? ఆయన ఆకాశమందు దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందు దేవుడై ఉన్నాడు. ఆయన రాజ్యములను ఏలువాడు. ఆయన పరాక్రమము గలవాడు. ఆయన్ని ఎవరు ఎదిరించగలరండి? మనం సేవిస్తున్న దేవుడు సృష్టికర్త అండి. సృష్టిలో భాగం కాదు ఆయన సృష్టిలో భాగం కాదు. ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టికర్త. ఆయన ఏ మనుష్యుల చేత చేయబడి ఉండలేదో సమస్తమును ఆయన ద్వారా చేయబడి ఉన్నది. ఏంటంట? దేవుడు వారిని స్తుతించమన్నాడు. ఇంతవరకు భయముతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఇప్పుడు మీరేం ఎలా? దేవుని యొక్క సేవకుని మాటకు, దేవుని మాటకు లోబడి, ఇదిగో మీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీ కత్తులను, మీ రథములను, మీ డాళ్లను, మీ యుద్ధాయుధములను తీసుకొని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్తుతి టీంని మీరు పెట్టండి, యాజకులను మీరు పెట్టండి, లేవీలను మీరు పెట్టండి, దేవుణ్ణి ఆరాధికులను మీరు ముందు పెట్టండి. వారు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటుండగా దేవుడు యుద్ధమును జరిగించాడు, శత్రువులు లయమైపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం ఎప్పుడు కూడా మనం మానివేయకూడదు. దేవుణ్ణి స్తుతించడం మనం ఎప్పుడు కూడా ఆపివేయకూడదు. ఎప్పుడైతే నీ జీవితంలో అది ఆపివేస్తున్నావో అక్కడే నీ యొక్క ఓటమిని నీవు అంగీకరిస్తున్నాను. వారందరూ ఆ యుద్ధానికి చూడండి ఎంత విచిత్రం అండి. యుద్ధం చేసేవాడు ఎవరైనా పాటలు పాడుకొని చప్పట్లు కొట్టుకొని ఆ పిల్లన గ్రోవులు, ఆ తంతి వాయిద్యాలు, ఆ షోఫార్ అంతా తీసుకొని ఊదుకొని దేవుని నామమును వారు స్తుతిస్తూ ఉంటుండగా ఏమైపోయిందంట? శత్రుసేనలో కూల్చివేయబడుతున్నారు. జనాంగమా, దేవుడు అన్ని వేళలా తన బిడ్డల పక్షం యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అన్ని వేళలా తన బిడ్డల పక్షమున పోరాడడానికి, సహాయం చేయడానికి, ఇదిగో నీవు వెళ్తున్న ప్రతి పోరాటంలో కూడా దేవుడు నీ పక్షాన కార్యం చేయాలంటే నీలో ఈ విషయాలు ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు ఏమైనాడో ఎరిగి ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరచు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని ఎదుట నీ బలహీనతలను ఒప్పుకోవాలి. మూడవదిగా నీ శక్తి ఏంటి, నీ సామర్థ్యం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడాలి, లోబడిన రీతిగా నువ్వు నడుచుకోవాలి. యాజకుడు ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చాడు, ప్రవక్త ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చారో, దేవుని యొక్క మాటను వారితో చెప్పినప్పుడు, ఇదిగో మీరు ఇప్పుడు స్తుతించండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవజనాంగమా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో 7-8 వచనాలు కనుక మనం గమనిస్తున్నప్పుడు, 32వ అధ్యాయం దేవుడు ఏమన్నాడు? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, మీరు విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. శత్రువులు వారు అనేకమైన రాజ్యములుగా, అనేక రీతిలుగా వారిని మీదకి దాడి చేయడానికి రావచ్చును. దేవుని వాక్యం ఏమంటుందంట? అతడు కలిగిన, చదివారు ఏముంది అక్కడ? అతడు కలిగిన సహాయము కంటే. ఎంతమంది ఇక్కడ లేదు? మీకు ఎవరికి కూడా శత్రువు కంటే ఎక్కువ సహాయం ఉందా లేదా? ఎవరి వలన కలుగుతోంది? దేవుని వలన కలుగుతోంది. చెప్పగలవా? నా శత్రువు కంటే నాకు ఎక్కువ
సహాయాన్ని నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే దేవుడే నాకు సహాయకుడు. 8వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయన మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, కానీ మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని జనులు చెప్పగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులకి మాంస సంబంధమైన వారే, కానీ మనకెవరంట? నీకెవరు ఉండేది సహాయమో? దేవుడు లేడు, ఉన్నాడా? ఎవరు నీ సహాయకుడు? ఇంకా నమ్మకం లేదు చాలా మందికి. ఎవరు నీ సహాయకుడు? దేవుడే. వాళ్ళకంటే కూడా, ఈ లోక సంబంధుల కంటే కూడా దైవ సంబంధులకు అధిక సహాయాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు? వారి సహాయము మనుషుల దగ్గర నుండి వచ్చేది కాదు. ఎక్కడి నుండి వస్తుంది? జీవము కలిగిన దేవుని దగ్గర నుండి వచ్చేదిగా ఉంటుందండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏ భయములో, ఏ కలవరంలో, దిగులుతో నీవు ఉన్న ఈ ఉదయకాల సమయంలో సంఘమా, దేవుడు నేను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు, బలపరుస్తున్నాడు. 20వ అధ్యాయం ఇంకో 2 వాక్యాలు చదివి నేను ముగించేస్తాను. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయేనంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా అన్నాడు, ఇదిగో భయపడవద్దు మీరు. 3వ వచనంలో అన్నాడు చూడండి, ఇశ్రాయేలు జాగ్రత్తగా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు, మీ హృదయములు జంకనీయకుడి. భయపడవద్దు. దేన్ని చూసి భయపడతాం? ఈరోజు నీ దేవుడు నీ పక్షమున ఉండగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు భయముతో ఉన్నావేమో, జంకుతో ఉన్నావేమో, కలవరముతో ఉన్నావేమో, దేవుడు అన్నాడు, డు నాట్ ఫియర్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 10 నుంచి మనం చూస్తున్నాం. 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో 10వ వచనం, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతూ నీకు సహాయము చేయువాడను నేనే, నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుడు అన్నాడు భయపడవద్దు అంటున్నాడు. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో కనుక మనం గమనించినప్పుడు, దైవజనాంగమా, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి అతని మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను, ఈ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేవాను ఇచ్చి ఉన్నాను. ఇంకా కింద నుంచి చదువుకుంటూ పోతే దేవుని వాగ్దానాలు. యుద్ధము ఎవరిదంట? గట్టిగా చెప్పాలి, యుద్ధం ఎవరిది? నువ్వు పోరాటం చేయొద్దు, నువ్వు అలిసిపోవద్దు, నువ్వు పడిపోవద్దు, నువ్వు కృషించిపోవద్దు, నువ్వు సొమ్మసిల్లిపోవద్దు. ద గాడ్ ఆఫ్ మైటీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సర్వశక్తుడైన దేవుడు నీ పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీ యొక్క శత్రువును అనగద్రొక్కడానికి. ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నావా? మానసికమైన పోరాటంలో ఉన్నావా? భౌతిక సంబంధమైన పోరాటంలో ఉన్నావా? వాట్ ఎవర్ ద బ్యాటిల్, సే టు ద లార్డ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూ అని దేవునితో చెప్పండి. యుద్ధం ఏదైనా, దేవా ఈ యుద్ధాన్ని జరిగించువాడవో నీవే. నీ బిడ్డలముగా ఇదిగో ఈ నూతన మాసంలో నీ మందిర ఆవరణలో మేమున్నాం. మేము వెళ్తున్న ప్రతి పోరాటంలో
దేవుడా నీవు మా ముందుండయ్యా, నీవు సహాయం చేయి, నీవు మమ్మల్ని నడిపించు అని మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు అని ఇదిగో నువ్వు భయపడవద్దు, నేను నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అన్నాడు. నీవు జలములలో దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నువ్వు నదులలో వెళ్ళినప్పుడు అవి నిన్ను దాటుకొని పోలేవు, నువ్వే దాన్ని దాటుకొని వెళ్ళిపోతావు. నిన్నేది ముంచలేదు, ఏది నిన్ను ముంచలేదు. నువ్వు జయించేవాడిగా ఉంటున్నావు అంటున్నాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు, అగ్ని వంటి శ్రమలు రావచ్చు, పరిస్థితులు కావచ్చు, మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, నీ రెండు పక్కల కూడా ఆ ఫైర్ అనేది ఉంటుందేమో, ఆ ఫైర్లో నువ్వు నడుస్తున్నావేమో, ఏది కూడా నిన్ను కాల్చివేయజాలదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుని సొత్తువు నువ్వు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు మేము? కలిగిన దేవుని సొత్తు. ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చాడు, ఆయన రక్తములో నిన్ను కడిగాడు, ఆయన కుమారుడుగా కుమార్తెగా దేవుడు నిన్ను అంగీకరించాను. ఆయన మార్గంలో మనం నడవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో నిన్నేది కూడా ఏమీ చేయలేదని, ఏం చేయలేదు. నేను ఈరోజు ఏదైనా త్వరగా నిన్ను కాల్ చేస్తుందంటే, నేను ఏదైనా ఈరోజు త్వరగా బలహీనం చేస్తుందంటే, నిన్ను ఏదైనా ఈరోజు త్వరగా నిన్ను దుఃఖానికి, బాధకు, శ్రమకు, కష్టానికి గురి చేస్తుందంటే, ఈ యెహోషాపాతు జీవితంలో 5 లక్షణాలు చూసాం కదా, అందులో నువ్వు వాటికి దూరం అయిపోతున్నావు అని. నువ్వు వాటికి దగ్గరగా ఉంటే, నువ్వు ఇరుకులో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ దేవుడు నిన్ను పైకెత్తి నిన్ను నిలవబట్టి నీ పక్షమున అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. యెహోషాపాతు ఏ రీతిగా అయితే దేవుణ్ణి తన పరిస్థితుల్లోనికి, తన జీవితంలోనికి ఆహ్వానించగలిగి ఉన్నాడో, ప్రియ సంఘమా, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుణ్ణి ఆహ్వానించగలుగుతున్నావా? నీ శక్తిని, నీ బలమును నువ్వు ఆధారం చేసుకొని ముందుకు వెళ్తున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నువ్వు దేవుణ్ణి కనుక ముందు ఉంచగలిగినట్లయితే విజయము నీ సొంతం. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని యొక్క సహవాసాన్ని, సన్నిధిని, ఆయన కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ నూతన మాసంలో దేవుడు ఇంకా అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దేవా, నా ప్రతి పరిస్థితుల్లో నువ్వు నాకుండయా, నన్ను నడిపించాయా అని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మూసుకొని మోకరించగలిగి ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉన్నా, ఆ యొక్క స్థితిని, అనారోగ్యముతో యుద్ధం చేస్తున్నావా, ఆర్థిక పరిస్థితులతో యుద్ధం చేస్తున్నావా, కుటుంబ సమస్యలతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, వ్యక్తిగత పరిస్థితులతో యుద్ధం చేస్తున్నావా, రోగములు, వ్యాధులతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, కుటుంబంలో భార్య భర్తలతో, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలతో పోరాటం చేస్తూ ఉన్నారా? నీ పోరాటం ఏదైనా నా దేవుని పక్షమున నువ్వు చూడగలుగుతూ ఉన్నప్పుడు, నా దేవుణ్ణి నీ స్థితి పరిస్థితుల్లో నీకు ఆహ్వానించినప్పుడు, ఇదిగో నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ చదువుల విషయంలో, నీ అనుదిన దైనందిన అవసరతల అక్కరల విషయములలో నువ్వు పోరాటం చేస్తున్నావా? ఈ పోరాటంలో నువ్వు ఒంటరి వాడు వదనవు కాదు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు.